హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఆత్మపూర్వక ప్రణామాలు. నేను వీడియో చేసి చాలా రోజులైంది, దాదాపు 1 month దాటిపోయింది. కొంచెం పర్సనల్ పనుల వల్ల నేను వీడియో చేయలేకపోయినాను. మళ్ళీ మొదలు పెడుతున్నాను. ఈసారి పత్రిజీ గారి అయిన మొదటి శిష్యుడు శ్రీ విజయ్ కుమార్ సారు, ఆయనకు ధ్యానరత్న బిరుదు కూడా ఉంది. విజయ్ కుమార్ సార్ ఆయన జ్ఞాన సందేశాన్ని మనకు అందిస్తారు. ఆ ధ్యానం యొక్క గొప్పతనాన్ని, జ్ఞాన సందేశాన్ని మనకు అందిస్తారు. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదములు. మీకు అందరికీ, ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నా వాళ్ళందరికీ, నా వ్యూవర్స్కి, ధ్యానం చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు, నా ఆత్మపూర్వక ధన్యవాదములు. నా వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా గౌతమ్ బుద్ధ మెడిటేషన్ ఛానల్ అలియాస్ వెంకీ గొంగటి దాన్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా మనవి. మీకు అందరికీ ఆత్మప్రణామాలు. ఇప్పుడు శ్రీ విజయ్ కుమార్ సార్ గారు సందేశాన్ని, ధ్యానం యొక్క గొప్పతనాన్ని మీకు వివరిస్తారు. స్టే ట్యూన్. జై పత్రిజీ. తెలియడం లేదు నీ గురించి. ఈ దేహంలో ఉన్నట్టే నువ్వు అది సాధించుకోవాలి. దేహం తర్వాత ప్రతివాడు తెలుసుకుంటాడు, ప్రతివాడికి తెలిసిపోతుంది వాస్తవ సత్యం. ఈ దేహం తర్వాత ప్రతి ఒక్క ఆత్మకు తెలుస్తుంది. కానీ ఆ ఆత్మ దేహంలో ఉన్నప్పుడే ఈ సాధన చేసి ఆ జ్ఞానం సంపాదించుకోవాలి. అప్పుడు ఈ ప్రపంచం మీద అతుక్కుపోకుండా అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఎంతవరకు ఉండాలో అంతవరకు, సంసారంలో ఎంతవరకు ఉండాలో ఉంటావో డిటాచ్ అయిపోతావు. ఉద్యోగంలో ఎంతవరకు ఉండాలో ఉంటావో డిటాచ్, వ్యాపారంలో ఎంతవరకు ఉండాలో ఉంటావో డిటాచ్ అయిపోతావు, పిల్లలతో ఎంతవరకు ఉండాలో ఉంటావో డిటాచ్ అయిపోతావు. అంటే డిటాచ్ కావడం అంటే ఏంటి? మనతో మనం ఒక 2 గంటల సేపు, రోజుకి ఒక 2 గంటలు 3 గంటల సేపు మనతో మనం గడిపితే అదే డిటాచ్మెంట్. అప్పుడు నీలో ఉన్నటువంటి అటాచ్మెంట్ తగ్గుతుంది. దాన్ని ఆది శంకరాచార్య వారు చెప్పారు, సత్సంగత్వే నిస్సంగత్వం. ప్రతినిత్యము సత్యముతో సాంగత్యం చేయి. అప్పుడు నువ్వు ప్రతి విషయం పట్ల నిస్సంగుడు అవుతావు. నిస్సంగత్వం అంటే నాన్ అటాచ్మెంట్. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎవరైతే నిస్సంగత్వాన్ని సాధించుకున్నారో వాడు ప్రతి విషయం పట్ల మోహాన్ని తొలగించుకుంటాడు. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఆ నిర్మోహత్వాన్ని ఎప్పుడైతే నువ్వు సాధించున్నావో నువ్వు నిశ్చలమైన మనసును సంపాదించుకుంటావు. నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నాడు. ఆ నిశ్చలమైన మనస్సే నీకు జీవన్ముక్తి సంపాదించబడుతుంది. జీవన్ముక్తి అంటే జీవించి ఉండాలని, ఈ దేహంలో జీవించి ఉండాలని నువ్వు ముక్తిని సంపాదించుకుంటావు, మోక్షాన్ని సంపాదించుకుంటావు. ఏదో ముక్తి మోక్షం అనేది శరీరం తర్వాత మనకి ఆ లోకాల్లో ఇచ్చేటువంటి ప్రజెంటేషన్ కాదు. అది మనంగా ఇచ్చుకునేది ఈ సాధన ద్వారా. పత్రిజీ అందించినటువంటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాగతి, ఈ 3 సాధన చేసి మనం సాధించుకోవాలి. కాబట్టి ఎందరో మహానుభావులు ఈ ప్రపంచాన్నే జయించాలనుకున్నారు. ఒక మహావీరుడు ఎవరైనా అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్పి చెప్పుకున్నాడు. అన్ని దేశాలు కొల్లగొట్టి ఒక చోట విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి ఆగుతాడు ఒక రాత్రి. సరే, ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఏం చూడదగిన విషయాలు, తెలుసుకోని విషయాలు ఏమైనా ఉన్నాయి కనుక్కోండి అని చెప్పేసి తన పరివారాన్ని తెలియజేస్తాడు. సర్వే చేసిన తర్వాత ఏం లేదు, చూడదగిన విశేషాలు ఏం లేవు. కానీ ఒక ముసలాయన ఉన్నాడు, ఆయన పేరు డయోజనిస్ అని ఒక యోగి ఉన్నాడు. ఆయన్ని ఒక యోగి అంటారు. ఆయన మాత్రం చూడాల్సిందే మనం. అయితే తీసుకురండి, నా దగ్గర తీసుకురండి అంటాడు. వాళ్ళు వెళ్ళి రాజుగారు పిలుస్తున్నారు రండి అని చెప్తే, నేను రాను, ఆయనే నా దగ్గర రావాలి.
సరే నన్ను ఎదిరిస్తాడా, అంతటి వాడా అని చెప్పేసి వచ్చేస్తాడు. ఎందుకు రానన్నావు? నేను రాజాది రాజు, ప్రపంచాన్ని జయించినటువంటి వీరాది వీరుడు. ఎందుకు రాను? ఏంటి నీ గొప్పతనం? నా గొప్పతనం ఏంటో తర్వాత చెప్తా, అసలు నీ గొప్పతనం ఏంటో చెప్పు. నేను ఎన్నో దేశాలని జయించి ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వచ్చాను. సరే నేను కలుద్దామని చెప్పేసి అనుకున్నా. మరి ఏం సాధించుకున్నావు? ఈ దేశాలను జయించి ఏం సాధించడం అంటే ఎంతో ధనము, ఎంతో అధికారాన్ని సంపాదించుకున్నావు. ఎందుకోసం సంపాదించావు అని ప్రశ్నిస్తాడు. ఆనందంగా ఉండడం కోసం, ఆనందం, సంతోషం, సుఖంగా ఉండడం కోసం సంపాదించుకున్నాడు. సరే ఇప్పుడు నా గొప్పతనం చెప్తాను. నేను ఏ దేశాన్ని ఎవరిని కొల్లగొట్టుకోకుండా నేను చిన్నతనం అంటే ఎంతో ఆనందంగా జీవిస్తాను. మరి నేను గొప్ప అని నువ్వు గొప్ప నువ్వే తెలుసుకో. నేను ఇవేమి నువ్వు చేసిన ఏమీ చేయలేదు నేను, అయినా కూడా నేను నాకు స్పృహ వచ్చినప్పటి ఆనందంగానే ఉన్నా. ఎందుకు ఆనందంగా ఉన్నా? నేను చిన్నతనం నుండి నాతో నేను సహవాసం చేస్తూ ఉన్నా. ఇక నాతో అంటే ఏంటి? తన ఆత్మతో సహవాసం చేస్తూ ఉన్నాను, నేను ఆనందంగా జీవిస్తాను. అప్పుడు రియలైజేషన్ వస్తున్నా అతనిలో మార్పు వచ్చేసి దారిలోనే దేహాన్ని చాలిస్తాడు. తన దేశం చేరుకోకముందే దేహాన్ని చాలిస్తాడు. చాలించిన తర్వాత ఆ దేహాన్ని ఏ విధంగా వాతి పెట్టమంటాడు? ఆ శవపేటికలు 2 రంధ్రాలు పెట్టండి, 2 రంధ్రాలను 2 చేతులు పెట్టేసి. అంటే దాని మెసేజ్ ఏంటి? నేను ఈ ప్రపంచంలో ఏమి చిల్లిగా కూడా తీసుకోకుండా ఖాళీ చేతులతో వెళ్తున్నాను మెసేజ్ ఇవ్వడం కోసం. తర్వాత ఆ శివపేటకి వెంట డాక్టర్లు వెంట రావాలి. అంటే నా చుట్టూ ఎంతమంది డాక్టర్లు ఉన్నా నా ప్రాణం కాపాడలేకపోయారు అన్న మెసేజ్ ఇవ్వడం కోసం. తర్వాత ధనం చల్లుతూ వెళ్ళండి. అంటే ఎంత ధనం సంపాదించినా ఒక చిల్లి కూడా ఈ ప్రపంచం తీసుకొని వెళ్ళలేదు అన్న మెసేజ్ ఇవ్వడం కోసం. సరే డయోజనిస్ చెప్పేటప్పుడు ఆ ఊరి మన వ్యక్తులంతా ఒక ప్రశ్న వేశారు. అవును, ఆనందంగా ఉన్నారంటున్నారు, ఎలా ఉండగలుగుతున్నారు మీరు చెప్పండి అంటే ఆరోగ్య ఆనందంగా ఉండేటువంటి సూత్రం చెప్పారు. ఏంటి ఆ సూత్రం అంటే, నేను ఉదయం లేస్తానే అద్దం ముందర నిలబడి ఈరోజు నాకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రతి క్షణం నేను ఆనందంగా ఉండాలి అని నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. అంటే ఆ నిర్ణయం ప్రకారంగా నేను ప్రతి క్షణం జీవిస్తాను. తద్వారా నేను ఎంతో ప్రతి క్షణం ఆనందంగా ఉండగలుగుతున్నాను అని చెప్పేసి ఆనంద సూత్రాన్ని చెప్పారు. అంటే మనం కూడా ప్రయత్నం చేస్తే ప్రతి క్షణం ఆనందంగా ఉంటాము కదా, మనం ప్రాక్టీస్ మీద మనకి తెలుస్తుంది. అంటే పత్రిజీ గారు చెప్పినటువంటి ఎన్నో విషయాలు మనకి అన్ని కంటిన్యూ చెప్పడానికి కాదు, అది గుర్తొచ్చినప్పుడు చెప్పాల్సిందే. కానీ భగవద్గీతలో మొదటి శ్లోకం ఉంది. ఏంటా మొదటి శ్లోకము? భగవద్గీత మొదటి శ్లోకం, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుచ్చవః మామకాః పాండవై చైవ కిమకుర్వత సంజయ. అంటే దీని అర్థం ఏంటి? ధర్మక్షేత్రం అనేటువంటి యుద్ధ భూమిలో కురుక్షేత్రం జరుగుతుంది. ఎవరెవరు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వీటికి ఎవరు పవర్ ఇస్తున్నారు వెనక అంటే అరిషడ్ వర్గాలు ఉన్నాయి. అవి ప్రేరేపిస్తున్నాయి. దృశ్యం చూడు అంటారు, కళ్ళ చెవి ద్వారా విను ఉంటారు, వినకూడదు ఉన్నా కూడా వినమంటారు, చూడకూడదు ఉన్నా చూడమని చెప్తూ ఉంటారు అరిషడ్ వర్గాలు.
అరిషడ్వర్గాన్ని ప్రేరేపించేది ఎవరు అంటే దాని వెనక త్రిగుణాలు, 3 గుణాలు: తమోగుణము, రజోగుణము, సాత్విగుణము. ఈ 3 గుణాలని ప్రేరేపించే వాళ్ళు ఎవరు అంటే దాని వెనక మనస్సు ఫోకస్ చేస్తుంది కనుక త్రిగుణాలు పనిచేస్తుంది. ఈ మనస్సుని ఎవరు ప్రేరేపించాలి? బుద్ధి ప్రేరేపించాలి. బుద్ధి చెప్పినట్టు మనస్సు విన్నప్పుడు అప్పుడు సరైన నిర్ణయాలు తీసుకొని సరైన విధంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఆ బుద్ధి కూడా బుద్ధిమాంద్యత ఉంటుంది. ఆ బుద్ధిలో కూడా కొద్ది లోపం ఉంది. ఆ బుద్ధిమాంద్యత తొలగించుకోవాలి. బుద్ధిమాంద్యత తొలగించుకోవాలంటే వీటన్నిటినీ ప్రేరేపించినటువంటి దాని వెనక ఉన్న ఆత్మకు చేరువ కావాలి. ఇక్కడ కృష్ణుడు ఎవరంటే ఆత్మే. పాండవులు, కౌరవులు ఉన్నారు. కృష్ణుడు ఎవరంటే ఆత్మ. అంటే ప్రతినిత్యము నువ్వు ఆత్మను పోషించు, అప్పుడు నీ యొక్క బుద్ధి వికసిస్తుంది. బుద్ధికి ఉన్నటువంటి అవలక్షణం అంటే బుద్ధిమాంద్యత. ఆ బుద్ధిమాంద్యత తొలగి బుద్ధి వికసిస్తుంది. తద్వారా మనసుకు సరైన నిర్ణయాలు అందజేస్తుంది. ఈ పని ఇలా చేయి, సరైన నిర్ణయాలు అందజేస్తుంది. బుద్ధి సరిపోయిన తర్వాత మనస్సు సాధన చేస్తున్నావు కదా, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనసే నీకు ముక్తి లభిస్తుంది, ముక్తి నీకు అందజేస్తుంది అని చెప్పేసి వేమనగా చెప్పారు. మనసే మాయామృగమై మనసేమిటి పైకి కానీ మరి పోనీక మనసును చంపిన మనసందే ముక్తి మరి మహిళ వేమ అన్నాడు. ఆ స్థిరమైన మనసే నీకు ముక్తిని ప్రసాదిస్తుంది. తద్వారా నీ జీవితం ఆనందమయం అవుతుంది. అంటే మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ గుణాలు కూడా, ఈ త్రిగుణాలను నువ్వు అధిగమిస్తావు. తమోగుణం అంటే శారీరక భ్రాంతిలో ఉన్నవాడు, రజోగుణం అంటే మనసు భ్రాంతిలో ఉన్నవాడు, తర్వాత సాత్వికం అంటే బుద్ధి భ్రాంతిలో ఉన్నవాడు. ఈ మూడింటిని దాటుకోవాలి. దాటుకున్నవాడు శుద్ధ సాత్విక స్థితికి చేరుకుంటాడు. మరి వీటి ప్రేరేపిస్తున్న అరిషడ్ వర్గాలు అప్పుడు ఏమవుతాయి? స్థిరం అవుతాయి. కామం, అవసరమైన కోరికలే ఉంటాయి నీలో. అవసరమైనదే క్రోధాన్ని ప్రదర్శిస్తావు, అవసరమైన లోపితనాన్ని కూడా ప్రదర్శిస్తావు, అవసరమైతేనే మోహాన్ని కూడా అవసరమైతేనే ప్రదర్శిస్తావు. అలాగే తర్వాత ఏంటి? మదం, అహంకారాన్ని కూడా అప్పుడప్పుడు ప్రదర్శించాడు సందర్భోచితంగా. తర్వాత మాత్సర్యం, అసూయను కూడా ప్రదర్శించారు. వీటిని అవసరమైనప్పుడు అవసరమైన మేరకి ఈ ప్రపంచంలో ప్రదర్శించాలి. కొన్ని పనులు జరిపించుకోవాలంటే తప్పదు. అరిషడ్ వర్గాన్ని ఏం చేయాలి? అవసరమైన మేరకు ప్రదర్శించాలి. అప్పుడు నువ్వు అరిషడ్ వర్గం జయించినట్టు. అప్పుడు ఇంద్రియాలు సవ్యంగా పనిచేస్తాయి. కన్ను చూడవలసినవే చూస్తాయి. చూడకూడని దృశ్యాలు ఉంటే కన్ను మూసుకొని ధ్యానం చేసుకుంటాడు వాళ్ళు సాధకుడు. చెవి వినవలసినవే వింటాయి. ముక్కు వాసన చూడవలసినవే చూస్తాయి. నాలుక తినవలసిందే స్వీకరిస్తుంది. అలాగే స్పర్శించిన వాటినే స్పర్శిస్తారు. చర్మం, ఇవి పంచ జ్ఞానేంద్రియాలు. కంటికి ఏమి ఆహారము? ఈ ప్రపంచంలో సరైన చూపే ఈ కంటికి సరైన ఆహారం. చెవికి ఈ ప్రపంచంలో సరైన విషయాలు వినడమే సరైన ఆహారం. అలాగే ముక్కుకు సరైన వాసన ఈ ప్రపంచంలో చూడడమే సరైన ఆహారం. నాలుగు సరైన రుచి సరైన ఆహారం. అలాగే చర్మకు సరైన స్పర్శే సరైన ఆహారం. అలాగే ఈ నోరు ఏం చేస్తుంది? పంచకర్మేంద్రాలు ఏంటి? నోరు, చేతులు, కాళ్ళు,
మలమూత్ర విసర్జన స్థానాలు. ఈ నోరు మాట్లాడవలసిన మాటలే మాట్లాడుతుంది. అంతవరకు ఈ నోటి ద్వారా అస్తవ్యస్తంగా మాట్లాడేటు, కానీ అవసరమైన మేరకే నోరు విప్పుతారు. అలాగే ఈ కాళ్ళు వెళ్ళవలసిన చోటుకే వెళ్తాయి, వెళ్ళకూడని చోటుకి వెళ్ళవు. చేతులు చేతి పనులే చేస్తాయి. అంటే పంచ జ్ఞానేంద్రాలు సవ్యంగా నువ్వు ఆహారం స్వీకరిస్తే పంచ జ్ఞానేంద్రాలు సవ్యంగా పనిచేస్తాయి. అప్పుడు శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. అప్పుడు ఆ సాధకుడికి శరీరానికి ఆరోగ్యం లభిస్తుంది. ఇంద్రియాలు సవ్యంగా పనిచేస్తాయి. అరిషడ్ వర్గాలు సమపాలలో ఉంటుంది. తర్వాత త్రిగుణాలు దాటుకుని శుద్ధ సాత్విక స్థితిలో ఉంటాడు ఆ సాధకుడు. బుద్ధి వికసిస్తుంది. అప్పుడు ఆత్మకు ఆనందంగా ఉంటుంది. ప్రతిక్షణం ఆనందంగా. కాబట్టి సత్యమేవ జయతే. మీరు ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్ వెళ్తే అక్కడ ఏం రాసి ఉంటారు? సత్యమేవ జయతే. అంటే ఎల్లకాలం ఎప్పుడైనా కూడా ఏ దేశంలో ఏ కాలంలో అయినా సత్యమే జయిస్తుంది. సత్యానికే విజయం చేకూరుతుంది. అసత్యమేవ జయతే అని ఎక్కడ రాయాలి. ఇక సత్యం ఎవరు? మన యొక్క అంతరాత్మే సత్యం. ఆ యొక్క అంతరాత్మతో మనం ప్రతినిత్యము లభిస్తూ ఉంటాము. వాడికి శరీరానికి ఆరోగ్యం లభిస్తుంది, మనసుకు శాంతి లభిస్తుంది, బుద్ధి వికసిస్తుంది, ఆత్మ ఆనందంగా. ఇది ఈ యొక్క శ్లోకం యొక్క సారాంశం. ఇంత విషయం ఉంది. భగవద్గీత సారాంశం అంతా ఉందా లేదా? అంటే ఆ యుద్ధం మనలో జరుగుతుంది. అంటే మనసు ఒకటి చెప్తుంది, బుద్ధి ఇంకొకటి చెప్తుంది. ఆఖరికి మనసు చెప్పినట్టే మనం చేస్తాం. బుద్ధి పరిధిలో మనసు ఉండాలంటే ఆ బుద్ధి ఆత్మ పరిధిలో ఉండాలి. అందుకే ఓ శ్లోకం చెప్పారు, చాలాసార్లు చెప్పి మరి చెప్తాను. ఏవం బుద్ధేహ పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానం ఆత్మన జహిశత్రు మహాబాహో కామరూపం దురాసదం అని చెప్పారు. అర్జున, నీలో ఉన్నటువంటి సామాన్యమైన బుద్ధి కన్నా పరమైన బుద్ధి ఇంకొకటి ఉంది. ఆ పరమైన బుద్ధి నీ అంతరాత్మ నీకు అందజేస్తుంది. ఆ అంతరాత్మతో నువ్వు సాధన చేసి అంతరాత్మను చేరువైపోయి జయించడానికి వీలు కానటువంటి కామాన్ని నువ్వు జయించి యుద్ధం చేయి. ఇప్పుడు నీకు పాపం అంటారు, నువ్వు ఆనందంగా ఉంటావు అని చెప్పాడు. కాబట్టి ఇన్ని ఉన్నాయి ఈ శ్లోకంలో విశేషార్థం. తాత్పర్యమేమో మనకి పుస్తకంలో దొరుకుతుంది. ఇవి చెప్పుకోవడానికి సింపుల్గా 6 గంటలో చెప్పేసుకున్నాం. కానీ ఇవి సాధించుకోవాలంటే ఒక జన్మ పట్టవచ్చు, 10 జన్మలు పట్టవచ్చు, 100 జన్మలు పట్టవచ్చు, 1000 జన్మలు పట్టవచ్చు. కాబట్టి ఈ ప్రపంచంలో మనం వచ్చాం, సరైన విధంగా జీవించాలి. ఈ ప్రపంచానికి బేస్ ఏంటి? ఆధారం ఏంటి? ప్రపంచానికి ప్రపంచం నడుస్తుంది, దీనికి ఆధారం ఏంటి? ధర్మమే ఆధారం. మన ధర్మంగా ఉన్నామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇట్లా అధర్మం పెరిగినప్పుడు నేను వస్తా అని చెప్పాడు. ఏంటో శ్లోకము? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి ఒక్క యుగంలో నేను ఒక అవతారం స్వీకరించి వస్తున్నాను. ఎప్పుడు అధర్మం పెరిగిపోయినప్పుడు, ధర్మము నశించినప్పుడు.
వస్తా. ఎందుకోసం వస్తాను? ధర్మంగా ఉన్నవాడిని పరిరక్షించడం కోసం, అధర్మ పనులను శిక్షించడం కోసం వస్తాను అని చెప్పాడు. కాబట్టి 2000 అంటే మనం ఏమనుకుంటున్నాం? భగవంతుడు సాక్షాత్ భగవంతుడు వస్తాడేమో అనుకుంటున్నాం. ఏ రూపంలోనూ రావచ్చు. 2019లో కరోనా రూపంలో వచ్చాడు. ధర్మాన్ని పరిరక్షించడం కోసం వచ్చాడు. ఆ సూక్ష్మ జీవి రూపంలో వచ్చాడు. కానీ మనం మేల్కొన్నామా? మానవుడు మేల్కొన్నాడా? తప్పు ఎవరి దగ్గర ఉంది? ఈ సృష్టిని